14 వచ్చాయి. 14:1-2 మీ హృదయములను తెరవలపడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో ఏమన్నాడంటే నివాసాలు ఉన్నాయంట. చెప్తాడు అక్కడికి వచ్చి పరలోకం ఏమన్నా చెప్తాడండి. ఎందుకని పరలోకం వచ్చారు కనుక. ఎక్కడికి వచ్చారైనా పరలోకంలో స్థలం ఉందని చెప్తాడండి. అది నీకు ఇస్తాను అన్నాడండి. ఇస్తానన్నారు అప్పుడు, ఇచ్చారన్నారు ఎప్పుడు? విజయ్ ఇస్తానన్నారు అప్పుడు. ఎప్పుడు? ఆయన శిలువ మాటకు ముందు. ఆయన శిలువ మాటకు ముందు వాగ్దానం ఏంటి? పరలోకంలో స్థలం ఉంది, అది ఇస్తానన్నారు. నేను స్థలంలో అని అన్నారు. స్థలం ఉంది, నేను స్థలం ఉంది, మీకు ఇస్తాను అన్నాడు. తీసుకెళ్తాను పెడతాను అన్నారు. శిలువ మరణం తర్వాత రక్షణ పొందండి సువార్త ద్వారా అన్నాడు. అప్పుడు ఆ రక్షణ నీకు సొంతమైంది అన్నాడు. ఆ రక్షణ నీకు సొంతమైన, పరలోకం నీకు సొంత, ఆ స్థలం నీకు ఏం చేయాలి? ప్రభుత్వం ఇచ్చిన ఆ 2 సెంట్లు వదిలేసినట్టు అది కూడా వదిలేదా? చెప్పండి. ఓకే, వదిలేసి నిర్లక్ష్యం చేసి పక్కన ఉన్నాడు ఒకడు గమ్ముడు నడగడు మధ్య అక్కడ కూర్చి ఆడు నువ్వు లేవు కదా, నీ స్థలం దగ్గర చిన్న మళ్ళీ ఒక అడుగు 2 అడుగు కలిపి తడిగట్టేసుకుంటాడు. నువ్వు వెళ్ళలేదు. 4 మంది సగంలో కట్టాడు. నువ్వు పూర్తిగా వెళ్ళలేదు, మొత్తం నాది అన్నాడు. అప్పుడు ఏం చేయగలవు? వెళ్ళి ఇవాళ ఇక్కడ ఉచితంగా ఇచ్చే భూములు ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయండి. ప్రభుత్వం ఇస్తుందండి. పరలోకంలో ఉచితంగా మీకు ఏర్పాటు చేసి నాకు ఏర్పాటు చేసింది ఆయన. ఏం చేయాలండి? ఇప్పుడు కాపాడుకోవాలి. ఎలాగా? వరకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుడు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రయాణము. ఇదేంటండి? ఇది ప్రయాణం, రక్షణ కొనసాగించే ప్రయాణం. ఇందులో రెండు సంగతులు ఉన్నాయండి. ఒకటి, రక్షణ సొంతమైందని వాగ్దానం. దేవుడు నీకు రక్షణ సొంతం చేశానని వాగ్దానం. ఒకటి. 2, అది కాపాడుకోనందుకు భయముతో వణుకుతో నీ రక్షణ కాపాడుకోమని హెచ్చరిక. వాగ్దానము, హెచ్చరిక 2 ఉన్నాయి. వాగ్దానం ఏంటి? రక్షణ నీకు సొంతం చేశాను. వాగ్దానం ఏంటంటే రక్షణ నీకు సొంతమైంది. హెచ్చరిక ఏంటి? హెచ్చరిక ఏంటి? భయముతోనూ వాగ్దానం పొందేశాం మనం. క్రీస్తు సంఘం అంటే ప్రపంచంలో ఎక్కడున్నా రక్షణ పొందిన వారు వారే. గ్రేస్వల్ క్రీస్తు సంఘంలో ఎవరైనా రక్షణ పొందిన వారు, వారికి ఏమైనా రక్షణ సొంతం అయిపోయింది అంటే వాగ్దానం పొందున్నాం. రక్షణ సొంతం అయిపోయిన వాగ్దానము పొందున్నాం. మరి ఇప్పుడు హెచ్చరిక ఉంది. ఏంటి హెచ్చరిక? భయముతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణ కొనసాగించుకో అన్నాడు. ఇప్పుడు ఏమి హెచ్చరిక? ఈ హెచ్చరికలో మనం ప్రయాణం చేయకపోతే ఈ వాగ్దానం పోతుంది. ఈ వాగ్దానము పోయినప్పుడు మనం ఏమవుతాం? దౌర్భాగ్యం అవుతాం. ఏమవుతాం? ఈ వాగ్దానం పోగొట్టుకుంటే దౌర్భాగ్యులము, ప్రస్తుతం భాగ్యవంతులము. ప్రస్తుతం ఎవరండి? పరలోక ఆస్తికి వారసులము. పరలోక ఆస్తికి వారసులము. పరలోకం ఉందని ఎంతమంది నమ్మకం? సరే చెప్పండి. పరలోకం ఉందని ఎంతమంది నమ్మకం? అమ్మా ఎందరా? పరలోకం
ఓ వెరీ గుడ్. మీ అందరూ వందలు. ఇప్పుడు అది మీకు సొంతమైంది, అది మీకు సొంతమైంది. ఇప్పుడు దాన్ని కాపాడగా ఏం చేయాలంట? ఆయనతోను మెయిన్ పాయింట్. నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యం ఎంత మాత్రం చేయకూడదు. ఏం చూసినప్పుడు మనం రక్షణ సొంతమైన వాగ్దానం చూసాం, కాపాడుకునే హెచ్చరిక చూసాం. పక్కవాడు తీసుకోకలేదండి. గవర్నమెంట్ స్థలం ఇస్తే కొన్ని పక్కవాడు నీ గురించి ఏమైనా పోలే గాలిపడి వదిలేచ్చు, బయట వదిలేచ్చు, ఎందుకు అలా పడవాలి. కానీ ప్రభుత్వం అది తీసేసుకోవడం వల్ల మళ్ళీ ఎవరు ఇచ్చారు వాళ్ళే తీసేసుకుంటారు, ఇంకొకటి ఇచ్చేస్తారు, ఇంకొకటికే చేస్తారు. మరి ఆ విషయంలో జాగ్రత్త పడదా? అర్థం భాష మన ఆ భాష. ఇప్పుడు స్థలం ఇచ్చారండి, ప్రక్కడు ఆక్రమించుకొని ఉంటారండి. కొంతమంది ఎందుకు నా గొడవ ఆడగొడవ అలాగే ఆడవచ్చు కదా ఒక మంచోడు ఏంటి పక్కన నిజబాబు పక్కన మా మంచోడు ఏంటి తడిగట్టడం, నీ దాంట్లో తడిగట్టడం ఏమంటా నేను ఆక్రమించుకోవడం, నేను చేయకూడదు. అలాగే చెప్పి నువ్వు అర్థమవుతుందని చెప్పి అలా వదిలేసుకో. ప్రభుత్వం గమనిస్తుంది. ప్రభుత్వం గమనించి ఏం చేస్తుందంటే ఈ ఖాళీగా కదా ఈ స్థలం వాడికి ఏమో అవసరం లేదని చెప్పి మళ్ళీ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళే అలాగే పరలోకంలో రక్షణ సొంతమైందంట. నీకు జాగ్రత్త లేకపోతే దేవుడే మళ్ళీ తీసేసుకుంటాడు. నీకు ఎవడో లేదంటే సాధారణంగా ఉన్నాడు, ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకోక ఉన్నాడు కదా, ఉన్నాడంటే ఇక్కడ ఆత్మీయంగా ఆక్రమించుడు ఎవడు? సైతాన్. ఒకవేళ ఆడ ఆక్రమించుకుంటే మాకు మనం కన్నేయలేదు అనుకోండి, నీవు ఖాళీగా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుడే తీసేసుకుంటాడు. దేవుడే తీసేసుకుంటాడు. ఇది అర్థమవుతుందండి నా భాష? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామండి? వెళ్ళాం, ఆరాధనకి వెళ్ళాం, అనుకున్న పని అయింది, లేకపోతే కాలు ఇచ్చేసాను, మొక్కుకున్న కాలు ఇచ్చేసాను, మొక్కు చేసుకున్నాను, అక్కడికి అయిపోయింది అనుకుంటే ఏ ప్రయోజనమో లేదు. దేవుడు చేయవలసిన చేయాలి. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ చేయాలి. కనుక ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఇక్కడ ఆ హెచ్చరిక ముందే చేయడం వల్ల ఆయన 2:3 ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఏంటంటే ఈ రక్షణ ఇవ్వడం వల్ల దేవుడు గొప్పదంట. ఎంతో గొప్పదంట, ఎంతో గొప్పదంట, ఎంతో గొప్పదంట. మరి నిర్లక్ష్యం చేస్తే పోతే పోయింది అనుకుంటా, పోతే బాగుండే అనుకుంటే అక్కడ దావుదండి, అక్కడ ఆగిపోయింది కాదండి. ఇంత గొప్ప అందరూ చెప్పండి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి ఎలాగో తప్పించుకుందువు. ఏంటది? ఏంటి? నరకం. ఏంటి దేవుని వల్లే పోతే పోయింది అనుకున్నామేమో, అది పోతు కూడా రెడీగా ఉంది. నీ పనులు అక్కర్లేదు, ఇప్పుడు రెడీగా ఉంది. ఏంటది? నరకము. చెప్పండి, ఇప్పుడు ఎంత భయం ఉండాలి? భయముతోనూ
ఈ సొంతం అనే మాట ఏం సొంతం చేశాడు ఆయన అని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 చదవండి. ఎఫెసీ 2. అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ ఏంటంటే అమ్మా రక్షణ పొందకముందు ఎవరండి మనం? అపరాధముల చేత పాపము చచ్చిన వాడు అంటండి. తన మహాప్రేమ అంటండి బ్రతికించడం. పరలోకం నుంచి చచ్చిపోయిన బ్రతికించినందుకు, పరలోకం నుంచి చచ్చిపోయిన బ్రతికించినందుకు జీవాధిపతి ఎవరండి? జీవాధిపతి లోకానికి వచ్చారండి. చదవండి. మహాప్రేమ చేత, ఏ ప్రేమ అనేది? మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా మనం ఎవరండి? ఇప్పుడు చచ్చిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఆత్మీయంగా మనం దాటి ఉన్న ప్రజలు ఎవరు? ఇప్పుడు అమ్మా మనము క్రీస్తులో బ్రతికిన వారు అంట. మనం ఎవరండి? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో బ్రతికిన వారు అండి. మనం దాటి ఉన్న ప్రజలు ఎవరండి? ఇప్పుడు చచ్చిన వారు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ బ్రతకడం అనే మాటకి ఏం పేరు? రక్షణ అన్నారు. ఎవరండి? ఈ అపరాధం చేత పాపం చనిపోయి ఈ మనుషుడు దేవుని మహాప్రేమ చేత బ్రతికించాడంట. ఆ బ్రతకడం అనే మాట రక్షణ, ఆత్మరక్షణ. ఏ రక్షణ అంటే? ఆత్మరక్షణ. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఏమండి? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడము లాభమా నష్టమా? ఉపకారమా అపకారమా? ఇక్కడ ఈ వాక్యం చూడండి ఎంత గొప్పగా ఉందో. దేవుడు తండ్రి క్రీస్తు యేసు ద్వారా నీకు నాకు ఉపకారం చేశాడంట. ఉపకారం పొందామా పొందలేదా? ఏంటంటే పొందాం. ఏది ఉపకారము? అత్యధికమైన తన కృప మహదైశ్వర్యం చేత రాబో యుగములో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని. అది రక్షణ. ఎక్కడ మన చోటు ఎక్కడ? ఇప్పుడు మన చోటు ఎక్కడ? పరలోకంలో. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అమ్మ యేసుప్రభు ఎక్కడున్నారు? ఎక్కడ కూర్చోబెట్టాడు నిన్ను? అమ్మ మీ చోటు ఎక్కడ? ఇప్పుడు అదే రక్షణ సంభవిందంటే అర్థం. అదేమో 7 బల్సు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు చచ్చిన బ్రతికించాడు కదండి. మరి చచ్చినోడిని బ్రతికించాడు కదా. పాపము సమాప్తి చేసేసి ఆత్మను బ్రతికించాడు కదా. పరలోకమందు ఆయనతో కూడా ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా కూర్చొని పెట్టాడంట. అంటే నీ చోటు ఎక్కడ? ఇప్పుడు అంటే పరలోకంలో సీటు రిజర్వేషన్ అయిందా? అవసరమా? అయితే ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా రెడీ అయిపోతావా? బస్సు ఉంది కదా, వెళ్ళిపోతావు రెడీ అయ్యి. ఎందుకలా చెప్పడా? ఎందుకు రిజర్వేషన్? క్షేమకర ప్రయాణం జరగాలి. ఒకసారి దర్జాగా నేను హైదరాబాద్ వెళ్ళాను ఒకనే. అప్పటికే రిజర్వేషన్ ఉన్నాయండి. నాకున్న రోజుల్లో రిజర్వేషన్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్ కూడా నాకు తెలియదు. దర్జాగా బస్ ఎక్కాను.
అప్పుడు రిజర్వేషన్ అయిపోయిన అందరూ సీట్లో కూర్చున్నారు. వాళ్ళు కాళ్ళ కూర్చున్నారు కింద. అందరూ తొక్కేయడమే, ప్రతివాడు తొక్కేయడమే. దాంట్లో కూర్చున్న వాళ్ళ మరి దిగుతాడు ఎక్కాడు కదా, లేక తొక్కేస్తారు. ఏంటి గొడవ అంటే అప్పుడు వచ్చిందన్నమాట. ఏంటి మీరు కుర్చీలో ఎందుకు కూర్చున్నారు, నేను ఎందుకు కూర్చున్నా అంటే వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు. చేసాగా రిజర్వేషన్ అయింది. ఏమండి కూర్చొని ట్రైన్ లేదనండి, అక్కడ కూడా తొక్కేసారు శుభ్రంగా. ఎందుకని మామూలు బొగ్గులు రిజర్వేషన్ అందరూ ఎక్కేస్తారు. ఆ ట్రైన్ అంతా భోగేస్తారు, కూరేస్తారు అనమాట. ఆ కూరేసిన వాడు నేను ఉన్నాను. లేక తొక్కేయడమే, లేక తొక్కేయడం. కారణం ఏంటి? రిజర్వేషన్ లేదు. ఏం లేదా అవన్నీ గొడవ. ఈ 2 సంఘటనలు నిజమేనండి. మా చెల్లి పెళ్లి చేయడానికి కలకత్తా వెళ్ళానండి. కలకత్తా తీసుకెళ్ళాడు ఆడు పెద్ద మొదల తీసుకెళ్ళాడు నన్ను. ఆ రిజర్వేషన్ ఏం చేయలేదండి, మామూలుగా తీసేసాడు. లేక ఆ ప్లేస్ వెళ్ళిపోతుంది బాక్స్, ఆ భోగి తొక్కుంటూ వెళ్ళిపోవడమే. అక్కడ సరిపోయి బతికొచ్చాను మీకు వాక్యం చెప్పడం. కనుక ఇక్కడ ఈ వాహన ప్రయాణంలో రిజర్వేషన్ లేకపోతే క్షేమం లేదు కదా. మరి పరలోకం ఏర్పాటు చేయడం దేవుడు నీకు రిజర్వేషన్ వద్దా? అదే రక్షణ నీకు సొంతం అయింది. ఈ బస్సులో, ఈ ట్రైన్లో, ఈ విమానంలో నీ సీటు రిజర్వేషన్ అయింది. అయిందా? ఈ రిజర్వేషన్ ఎంత శ్రద్ధగా చేస్తాడు మానవుడు. చేస్తాడంటే ఏమా రిజర్వేషన్ ఎంత శ్రద్ధగా చూసుకుంటాడు. కానీ ఆత్మ సంబంధం రిజర్వేషన్ ఎవరు చూసుకోవట్లేదు. చూసుకుంటాడా? కానీ మనం దొరికింది, మనకే దొరికిందండి. చదవండి. ఇప్పుడు మీరు మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అమ్మా రక్షణ ఏంటండి? అది సొంతం చేశారంటే పరలోకంలో సీట్ ఇచ్చారంట. ఏంటది? దేవుని వరము. మనం దేవుని పొందామండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా చాలా సంతోషం. ఎందుకో తెలుసండి, నాకు పురాణాలు ఉన్నాయండి. పురాణాలు కథలు, చాలా కథలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుడి వరం పొందాలంటే అతడు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు తపస్సు చేయాలంటాడు. ఋషులు తపస్సు చేశారని పురాణాలు ఉన్నాయండి. తపస్సులో ఎండిపోయి చిక్కి సజీవ అయిపోయి ఎముకల్లాగా అయిపోయి ఒక పుట్ట వేసేసి, ఒక శివల పుట్ట చెదపుట్ట వేసేసి ఆ పుట్టలోని ఆ దేవుడు స్మరించేవాడంట. అప్పుడు ఆయన కరణికి వచ్చేవాడంట. టింగుమని ఎలా వచ్చేవాడు? టింగుమని దేవుడు వచ్చేవాడంట. ఈ తపస్సు చేసేవాడు దగ్గరికి ఎందుకు వచ్చాడంట? వరం ఉన్నందుకంట. ఎందుకంటే వాడు ఏం కోరుకుంటున్నాడో అది వరం వచ్చాడంట. ఈ దేవుడు ఏడాది సంవత్సరం తపస్సు అంట. నువ్వేం చేసావు తపస్సా? అమ్మా సునీత ఏం తప్పు చేసావురా? ఆనందం ఏం తప్పు చేసావు? తపస్సులు ఏమి లేవు ఇక్కడ. దేవుని వరమే. ఏంటమ్మా? ఒకసారి పురాణాలు చూసుకుంటే మనకు దొరికిన భాగ్యం ఏంటో ఒకసారి అర్థం అవుతుందండి. తపస్సులో వేల సంవత్సరాలు చెప్తే కానీ దేవుడు దర్శనం లేదు, వరం లేదు. ఇక ఏమీ చేయకుండా ఉచితంగా పరలోకం ఆయన వచ్చేసి, పరలోకం నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు పరలోకం వచ్చి నీకు వరం వచ్చేసాడు. కాపాడుకుంటూ వదిలేస్తావా? ఇప్పుడు ఏంటంటే చెప్పండి. రక్షణ అంటే వరం. ఆ వరం నీ సొంతం అయిపోయింది. ఆ వరం నీకు సొంతం అయిపోయిందంట. కనుక విశ్వాసులుగా మనం
ఇవేనండి మాట. విశ్వాసులుగా మనం అంతము వరకు, ఎప్పటి వరకు ఈ యొక్క రక్షణ కాపాడుకోవాలి? ఆఖరి క్షణం వరకు, నీకు ఊపిరినంత వరకు. ఇక మన ఆకాశ పద్మగా చూడండి, నాకు ఓపిక లేదండి, ఆరాధన కోరుకుంటారు. ఎందుకంటే అంతము వరకు, ఎప్పటి వరకు అంటే నీ జీవిత కాలాంతం వరకు. నీకేమున్నా లేకపోయినా రక్షణ కాపాడుకోవాలి. విశ్వాసులు మనం అంతం వరకు మన సొంత రక్షణ కొనసాగించుకోవాలి. సొంతమైన రక్షణ అంతవరకు, ఈ లోకం విడిచే వరకు. హెబ్రీ పత్రిక 11:13 చూడండి. అక్కడ ఉన్నారు అటువంటి వాడు, బైబిల్లో ఉన్నారు. 11:13 మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులైనామని ఒప్పుకొని విశ్వాసం గలవారై వృత్తి నొందిరి. ఎప్పుడు వరకు ఉండాలి విశ్వాసం? అమ్మా, విశ్వాసం ఎప్పుడు వరకు? మనం ఎవరు అంట? ఈ భూమి మీద ఎవరు అంట? ఎందుకు పరలోకం చోటు ఏర్పడలేదు దేవుడు? మనం భూమి మీద పరదేశులమును యాత్రికులన్నాము కనుక. కానీ మొన్న ఈ యుద్ధం జరుగుతుంది కదండి. ఇరాన్ సైనికులు 4,000 మంది, 4,500 మంది వారి యొక్క యుద్ధ వాడ మీద వచ్చారు. వచ్చి మన దేశంలో భూమి మీద అడుగుపెట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి ఆనందంగా కవాత్ చేసి అందాలన్నీ చూసి మళ్ళీ తిరిగి ప్రయాణం వెళ్తారు. 4,000 వాళ్ళు మంచి చూపించారండి, మంచి వాళ్ళు సైనిక డ్రెస్సులు. ఇరాన్ వాళ్ళు మన దేశంలో ఇరాన్ యుద్ధం జరుగుతుందండి. అయినా వాళ్ళు మనకు ఏదో ఆయుధానందుకు ఏదో మన స్నేహబాబు వచ్చారండి. వాళ్ళంతా వచ్చి 4,500 మంది వాళ్ళు మన దేశ అందాలను చూసుకుని మన దేశ భూభాగం మీద అడుగుపెట్టి ఆనందించి తిరిగి మళ్ళా వారి యొక్క వాడు ఏమంటుందండి యుద్ధనౌక మీద వచ్చారండి సైనికులు. మన దేశంలో ఆనందించారు, అందాలు చూశారు, కవాత్ చేశారు, మన దేశం అంగీకరించి తిరిగి ప్రయాణంలో మన దేశంలో ఉండగానే వాళ్ళు బాంబులు పేల్చేశాడు. అమెరికా కూడా 4,500 మంది అక్కడెక్కడ సమాధి అయిపోయాడు సైనికులు ఇంకా అంతమంది ఆ యొక్క యుద్ధ వాడ మీద అంతమంది తెలుగు. ఏ క్షణం అందే కాదండి. కనుక అందుకే ఈ పేరెట్టాడు దేవుడు, యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని. ఏం చేసే? ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. దేని కొరకు? ఆత్మరక్షణ కొరకు. ఆ దేవుడిచ్చిన వరం కాపాడుకొని వెళ్ళారంటండి. దేని కొరకు? పరలోకం కొరకు. దేని కొరకు అంటే పరలోకం కొరకు. ఆ శత్రువు వచ్చిన స్థలానికి వెళ్ళిపోయారు అనమాట అని చెప్పడం ఆ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా అవిశ్వాసులు కాకుండా మన విశ్వాసం కాపాడుకుంటూ మన రక్షణ పొందామని, మనం పాప క్షమాపణ పొందామని, ఆత్మరక్షణ పొందామని, పరలోక ఆస్తికి వారసులు అయ్యామని, ఆ పరలోకం సొంతమైందని, ఆ పరలోకము సొంతమైందని మన ప్రయాణము తుది శ్వాస వరకు. ఎవరికంటే తుది శ్వాస వరకు విశ్వాసం గల ప్రయాణము చేయాలని చెప్పారు.
ఏమండి ఒకటి ఏంటంటే ప్రభు చిత్త ప్రకారం మన జీవితం ఎలా ఉండాలండి? మన జీవితం బయట వాళ్ళ సంబంధం లేదు. ఇది బయట వాళ్ళకి అన్యులకు కానీ మత్స్యాక వారికి కానీ ఏ జనాంగానికి సంబంధం లేదండి. ప్రభు చిత్తం అంటే రక్షణ పొందిన వారికే, మనకే. ప్రభు చిత్త ప్రకారము ఏమండి అనగా వాక్యానుసారముగా ఏంటంటే మనం ఏమైతే బైబిల్ చదువుతున్నామో, ఏమైతే వాక్యం వింటున్నామో ఆ ప్రకారం జీవించే భక్తులమై ఉన్నాము. జీవిస్తేనే ఒకటి మన సొంత ప్రయత్నంతో సాధ్యమవుతుంది. దేవుని చిత్త ప్రకారము అనగా వాక్య ప్రకారం మన సొంత ప్రయత్నం ఉండాలంటే ఏముండాలంటే సొంత ప్రయత్నం. ఉద్యోగం వచ్చిందండి, నువ్వేమో వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేయకపోతే ఎక్కడ ఉంటావు? నువ్వు ఉద్యోగం ఉంటావు కదా. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేయాలి కదా డాక్టర్ గారు, చేయలే మరి. ఆ ప్రయత్నం లేకపోతే ఎక్కడ ఉంటావు? నువ్వు ఇంట్లోనే ఉంటావు. అలాగే నీ సొంత ప్రయత్నం ఉండాలంటే ఇందులో నాకు రక్షణ వచ్చింది, అందరు కోట్లాది మందికి లేదు, నేను రక్షణ పొందాను, పాప క్షమాపణ పొందాను, పరలోకంలో చోటిచ్చారు, వరం ఇచ్చారు, అది కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తాను అని నీవు సొంతంగా నువ్వు ప్రయత్నం చేయాలంట. చేయలేదండి? ఇక్కడ అన్నాడనమాట ప్రభు చిత్త ప్రకారం అనగా వాక్య ప్రకారం మన సొంత ప్రయత్నంతో సాధ్యమవుతుంది ఈ రక్షణ కాపాడుకోవడము. ప్రయత్నం లేకుండా కాపాడుకునే అవకాశము లేదు. వేళ ఆరాధన రావాలని మీకు ప్రయత్నం చేయకుండా వస్తారా? శనివారం నుంచి కూడా ఆలోచించేవాడు ఉన్నారు. ఎప్పుడు శనివారం కూడా ఉన్నారు. మరి ఆ సొంత ప్రయత్నం లేకపోతే నువ్వు ఇక్కడ రాగలవా? అలాగే రక్షణ కాపాడుకునే ప్రయత్నం లేకపోతే పనిలోకి వెళ్ళగలవా? అది మన సొంత ప్రయత్నం ఉండాలా? ఉండాలి. రెండు, రక్షణలో కొనసాగాలంటే సంపూర్ణమైన మారు మనస్సుతో. ఎందుకంటే సంపూర్ణమైన మారు మనస్సు అందరూ చెప్పండి. రక్షణలో కొనసాగాలంటే అందరూ చెప్పండి. రక్షణలో కొనసాగాలంటే సంపూర్ణమైన మారు మనస్సుతో పాపాన్ని ఎదిరించి అనుక్షణం మనకు ఎదురైపోతుంది పాపం. అనుక్షణం ఎదురైపోతుంది పాపం. ఏమంటే అనుక్షణం ఎదురైపోతుంది పాపం. ఎదిరించి యుగాది పచ్చడి ఎంతమంది తిన్నారు చెప్పండి? యుగాది పచ్చడి, యుగాది పచ్చడి ఎంతమంది తిన్నారు? ఎవరు మాట్లాడారు? తినేది ఇది ఎంత సింపుల్ గా ఎదురైపోతుంది పాపం. ఇంత సింపుల్ గా అది మరి ఏంటనుకున్నారా? సింపుల్ గా ఎదురైపోతుంది పాపం. నాకు తెలియదే గొడవ. తెలియకపోతే విశ్వాసం కాదు. తెలియకపోతే విశ్వాసమే కాదు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? దొంగలు ఆ పచ్చడి ఇలా కలుగొద్దు తినవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైతే ఆ పచ్చడి చేతులు వేసుకుని ఇలాగన్నావో వచ్చేసింది బాబు. అంటే అక్కడ అయ్యి కావాలి, అబ్బా కావాలి, బొబ్బా కావాలి. ఏం కావాలి? అబ్బా కావాలి, బొబ్బా కావాలి. అబ్బ దగ్గర బొమ్మ ఉంటుందంట. ఏమంటే బొమ్మ కావాలంటే అబ్బ దొరుకుతుందంట. ఈ రెండు కావాలంటే కుదరమంట. ఎవరు చెప్పండి? ఎంత జాగ్రత్తగా ఉన్నారండి? ఏం కాపాడుకున్నందుకు కండి ఇదంతా నాటకాలు అనే కూడా దేవుడు చూస్తాడు. ఎక్కడ చూస్తాడు. ఇక్కడ ఏం చెప్పానండి? ఇక్కడ ఈ మాట ఏం చెప్పాను? ఇక్కడ ఏమండి పరిపూర్ణ మారు మనసుతో పాపాన్ని ఎదిరించి
పాపాన్ని ఎదిరించి లోబడి కాదు, లోబడి కాదు. వారిని ఎదిరించి నిజంగా పచ్చడి తిన్నావా, తింటే కొంత లోబడ్డా లెక్క. ఎదిరించలేదు. ఎదిరించాలా లోబడాలా? ఎదిరించాలి. ఎందుకంటే పాపం అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. పాపం అంటే ఏంటో తెలుసుకోవాలండి. మనకు చెప్పండి, మనకు రక్షణ అనుగ్రహించిన ప్రభు చిత్తాన్ని కలిగించాలి. మన చిత్తం కాదు, మన కుటుంబ చిత్తం కాదు. మన కుటుంబం ఏమని అనుకుంటుందేమో, అది కాదు నీకు కావాలి. దేవుడు ఏమని అనుకుంటాడేమో భయపడాలి. ఇలా చేస్తే, ఇలా చేయకపోతే దేవుడు ఏమనుకుంటాడో భయపడద్దు. మన కుటుంబం ఏమనుకుంటుందో, మా ఆయన ఏమనుకుంటాడో, మా ఆవిడేమనుకుంటుందో, నా పిల్లలు ఏమనుకుంటారో, నా బంధువులు అయ్యి లెక్క కాదు నీకు. ఇంకా దేవుడు ఏమనుకుంటాడో చెప్పండి. ప్రభు చిత్తాన్ని జరిగించాలి. ఏం చేయాలి? ప్రభు చిత్తం జరిగి ఎక్కడ తెలుస్తుంది? అది నీకు వాక్యంలో తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుందంటే నీకు వాక్యంలో తెలుస్తుంది. అది ప్రభు చిత్తం ఏంటో, ఏం చేయాలో ఏం చేయకూడదు. ఏమండి? మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే ప్రభు చిత్తాన్ని జరిగించాలి. అమ్మా అయ్యా, ప్రభు చిత్తాన్ని జరిగించాలి అంటే ఏంటంటే ఆజ్ఞ పాటించాలి. ఆయన ఆజ్ఞలు ఉన్నాయండి. చెప్పండి అందరూ, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. బోధింపబడాలండి. ఇప్పుడు ఈ బోధ అవసరం అండి. అమ్మా అయ్యా, ఈ బోధ అవసరమా? బోధింపబడాలంట. ఏంటే బోధ అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ప్రతిదీ కూడా పాటించమని బోధించండి. నేను ఏ ఆజ్ఞలన్నీ ఒకటి చేసి ఒకటి కాదండి. అంటే ఏం చెప్పారు బైబిల్లో? ఇవాళ వాక్యమే విన్నాను, అది జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి వారమంతా. బైబిల్ చదివితే బైబిల్ ఏం చెప్పింది? ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. బోధ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సేవకుడు గారు మాట్లాడుతుంటా. సేవకుడు బైబిల్ చదివితే ఎవరు మాట్లాడుతుంది? నీతోటి. ప్రార్థన చేస్తుంది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మరి ఈ సంగతి తెలుసు కదా. అందుకని ఇక్కడ పాపాన్ని ఎదిరించడం అంటే ఎలా ఎదిరించగలను అంటే ఆయన ఆజ్ఞ పాటిస్తూ, ఆయన ఆజ్ఞ కేవలం ఆరాధన ఒకటే ఆజ్ఞ కదండి. చాలా సంగతులు ఉన్నాయి లేవా? ఆరాధన ఒకటే ఆజ్ఞ. బైబిల్ అంతా కలిసి ఆరాధన ఒకటే ఆజ్ఞ కాదు. చాలా విషయాలు ఉన్నాయి. ఏమైతే చెప్తున్నారో పత్రికలన్నీ కూడా ఇన్ని బోధన పత్రికల్లో ఎన్ని మన ప్రతి చూపు, మాట, అడుగు, క్రియ ఎలా ఉండాలి పత్రికల్లో చాలా స్పష్టంగా ఇచ్చారండి క్రైస్తవుడి గారు, రక్షణ సంఘానికి అవన్నీ కూడా. అందుకని అన్ని చూసుకోవాలని వినాలి, చదవాలి, ఆచరించాలి, గ్రహించుకోవాలి. వాక్యాన్ని గ్రహించాలి. వచ్చే వెళ్ళిపోయాం కాదండి. తర్వాత చెప్పండి, దుష్టత్వాన్ని మాని. ఏముంటుంది మనుషులు ఏముంటుందండి? దుష్టత్వాన్ని మాని. ఈవేళ
ఏడు దుష్టత తెలుసండి? ఎక్కడి దాకా వెళ్ళిపోయి భార్య భర్తలోనే ఉందండి దుష్టత. ప్రేమలన్నీ పోయి ఏమైనా సంపాదన మీద పడి ఈ భార్యను ఎప్పుడు వదిలేద్దామా, ఈ భర్తను ఎప్పుడు వదిలే ఈ లెక్కలో ఉన్నాడు మొత్తానికి సమాజం. క్రైస్తవుడు కూడా అలా ఉంటే చెప్పండి, మాట్లాడండి. లోకం అలా ఉంది. కోర్టులు అండి ఎవరున్నారండి? భార్య భర్తల కేసులు ఇంకో కేసులు లేవు. మా మామూలు మరణ కేసులు అవి కట్ట ఏమి లేవు. అవును, ఏ కేసులు? ఈ ఎప్పుడు లేద్దామా అని ఆవిడ ఎప్పుడు లేద్దామా అని వీడు. ఇది లోకం తంతు. మరి నీ తంతు నా తంతు ఎలా ఉండాలి? దుష్టత్వం ఉండదు. చిన్న విషయం అండి. ఏ పొరపాటు కాదు తెలిసిన బుక్ అయిపోతాం మనం. దేవుడి దగ్గర బుక్ అయిపోతాం. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. చెప్పండి అందరు. దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించడే. దేనికి లోపడాలి? వాక్యానికి. యాకోబు పత్రిక 1:21 రాసుకోండి. యాకోబు పత్రిక అందులో చెప్పిన వాక్యం. కల్మషము దుష్టత్వం ఉందంటాడు మా క్రైస్తవుల్లో కూడా. మళ్ళీ ఏముందండి? కల్మషము దుష్టత్వం మాని లోపల వాక్యం ఎక్కడ నాటాలంటే లోపల హృదయంలో నాటుకోవాలంటే. మొక్కేసం అనుకోండి, భూమిని నాటుకుంటే మొలుతుంది. అది బ్రతుకుతుంది అసలే. ఏమంటే మొక్క భూమిలో వేసిపోతుందా? అది అందులో నాటుకోకపోతే బ్రతుకుతుందా? మరి వాక్యం నీళ్ళు నాటుకోకపోతే నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతావా? రాసాడండి యాకోబు 1:21. క్రైస్తవ చెప్పండి. క్రైస్తవ జీవన శైలిని చెప్పండి అందరూ. క్రైస్తవ అని ఎవరండి? క్రైస్తవ జీవన శైలిని బయలుపరచడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచముతో నిరంతరము రక్షణ కాపాడుకునే ప్రయత్నము చేద్దాము. ఎపిసోడ్ రాజపత్రిక అది ఆ వాక్యం చూసుకుని మనం ముగించుకున్నాం. సమయము ఇంకా 12 వచ్చిన రేపు కూడా వచ్చేవాడు కూడా ఉన్నాడు. పూర్తి సగం అయ్యింది. 12 వచ్చిన ఒక వచ్చిన వాళ్ళు గొడవంది అంతా. 6:10 నుంచి మాట అందరూ చెప్పండి రా. ఇప్పుడు మన దేవుడు సర్వకాలం ఆ యొక్క రక్షణ కాపాడుకోలేదు కంటే సాతాను ఉన్నాడు కదా, పాపం ఉంది కదా, లోకం ఉంది కదా, లోకాసులు ఉన్నాయి కదా, వాటిని తప్పించుకున్నందుకు ఆయన యుద్ధోపకరణాలు ఇచ్చాడు. యుద్ధోపకరణాలు అంటే కవచాలు. చదువు అందరూ చెప్పండి మాట. నేను చదువుతాను, అందరూ చెప్పండి. ఒక్కరు కూడా మాట్లాడకుండా ఉండకూడదు. అందరూ పలకాలి. తోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు,
నీతిలను మై మరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును దాలు పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలో, ఎలా కాపాడుకోవాలో చాలా చక్కగా ఎఫెసు పత్రిక 10 నుంచి ఆఖరి వరకు మరి ఇళ్ళగా చదవండి. వచ్చే వారము ఈ విషయమే ధ్యానిద్దాం. మీ అందరూ ఉన్నారు.